అందరికీ నమస్కారం. ఈరోజు పిఆర్జిటిఏ రాష్ట్ర అధ్యక్షుడు వేమిరెడ్డి దిలీప్ కుమార్ రెడ్డి గారు మనకు ఇంటర్వ్యూ ఇవ్వబోతున్నారు. దాదాపుగా 2 సంవత్సరాల కాలం నుంచి వారు ఈ సంఘం స్థాపించి 3వ సంవత్సరం అడుగుపెట్టిన సందర్భంగా వారు మనకు ఆ సంఘం యొక్క లక్ష్యాలు, ఉద్దేశాలు, ఇప్పుడు జరిగినటువంటి కార్యక్రమాల గురించి మనకు తెలియజేస్తారు. నమస్కారం వేమిరెడ్డి దిలీప్ కుమార్ రెడ్డి గారు. నమస్కారం అండి. ఈ పిఆర్జిటిఏ యొక్క సంఘం యొక్క ఉద్దేశం ఏంటి? పిఆర్జిటిఏ ప్రోగ్రెసివ్ రికగ్నైజ్డ్ గురుకుల టీచర్స్ అసోసియేషన్. గురుకుల టీచర్లకు ఒక సంఘం ఉండాలి అని. ఎందుకంటే గురుకుల టీచర్లు ఈ రాష్ట్రంలో 30,000 పైచిలకు టీచింగ్, ఒక 15,000 వరకు నాన్ టీచింగ్, అన్ని రెసిడెన్షియల్స్ కలుపుకొని 5 సొసైటీలో నిర్వహించబడే అన్ని రెసిడెన్షియల్స్ కలుపుకొని 1000 గురుకులాలు దాదాపుగా ఉన్నాయి. సో అందరికి కలుపుకొని ఒక సంఘం ఉండాలి, కేవలం గురుకుల టీచర్ల వెల్ఫేర్ కొరకే పనిచేసే ఒక సంఘం ఉండాలని పిఆర్జిటిఏను 2023 డిసెంబర్ నెలలో స్థాపించడం జరిగింది. ఈ పిఆర్జిటిఏ సంఘం అనేది ఇతర సంఘాల కన్నా భిన్నంగా పనిచేస్తుందని చెప్పేసి ఏ రకంగా అనుకోవచ్చు? ముఖ్యంగా ఇదివరకే తెలిపినట్టు పిఆర్జిటి అనేది కేవలం గురుకుల ఉపాధ్యాయుల సమస్యలు, టీచింగ్ నాన్ టీచింగ్ సమస్యలు గవర్నమెంట్ దృష్టికి తీసుకువెళ్ళి వివిధ శాఖల మంత్రులతో చర్చించి ముఖ్యమంత్రి గారి దగ్గరికి తీసుకెళ్లి ప్రత్యేకంగా గురుకుల విద్యార్థులు, ఉపాధ్యాయులు, నాన్ టీచింగ్ స్టాఫ్ ఎదుర్కొంటున్న సమస్యలను గవర్నమెంట్ దృష్టికి తీసుకెళ్లి వారికి వివరించి సొల్యూషన్స్ కొరకు పనిచేసే సంఘం, ఏకైక సంఘం, గురుకుల టీచర్ల ఏకైక సంఘం మన పిఆర్జిటిఏ. అదేవిధంగా ఈ పిఆర్జిటిఏ సంఘం వైపే ఈ ఉపాధ్యాయులు ఎందుకు ఆకర్షిద్దామని చెప్పేసి బయట టాక్ నడుస్తుందండి. దీనికి సంబంధించి మీ యొక్క అభిప్రాయం తెలియజేయగలరు? పిఆర్జిటిఏ ఎందుకు ఆకర్షితులవుతున్నారు, ఉపాధ్యాయులు ఎందుకు సంఘానికి వస్తున్నారు అనంటే, ఇంతవరకు కూడా మన రాష్ట్రంలో 1,00,000 మంది ఉపాధ్యాయులు ఉన్నారు. అంటే జిల్లా పరిషత్ స్కూళ్ళల్లో, గవర్నమెంట్ స్కూల్లో పనిచేసే ఉపాధ్యాయులు 1,00,000 వరకు ఉన్నారు. వారికి సంబంధించినటువంటి కొన్ని ముఖ్య సంఘాలు, చాలా ఉన్నాయి. దాదాపుగా 150 సంఘాల వరకు పనిచేస్తున్నాయి. కానీ ఆ సంఘాలన్నీ కూడా జిల్లా పరిషత్ టీచర్లు, గవర్నమెంట్ టీచర్ల ఉద్దేశించి పనిచేస్తున్న సంఘాలే. కేవలం మన పిఆర్జిటిఏ గురుకుల టీచర్స్ అసోసియేషనే గురుకుల సమస్యల గురించి ఆలోచించి వివిధ సెక్రటరీల దగ్గరికి వెళ్ళి ఎదుర్కొంటున్న సమస్యల గురించి వివరించి చెప్పడం జరుగుతుంది. అదే మిగతా టీచర్లు వాళ్ళ టీచర్లతో పాటు ఏదో రిప్రజెంటేషన్లు ఇచ్చి మమ అనిపించడం తప్ప, మా పిఆర్జిటిఏ, మన గురుకుల సంఘమైన పిఆర్జిటిఏ స్థాపించిన తర్వాతనే చాలా సమస్యలు కొలిక్కి వచ్చాయి. కాబట్టి అందరూ కూడా గురుకులోపాధ్యాయులు పిఆర్జిటిఏ వైపే చూస్తున్నారు. గతంలో మీరు పిఆర్జిటిఏ తరఫున సభ్యత నమోదు చేశారా? లేకపోతే ఈ చేస్తున్న సందర్భంలో మీకు వచ్చినట్టు ఇబ్బందులు ఏముంది? ఇప్పుడు మీరు సభ్యత ఎన్ని లక్షల మందికి మీరు సభ్యతం చేయబోతున్నారు? పిఆర్జిటిఏ స్థాపించిన తర్వాత సభ్యతం చేశాము. తొలిసారిగా 300 రూపాయలతో సభ్యతం చేశాము. కానీ ఇప్పుడు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి కొన్ని వందల సంఘాలకు భిన్నంగా పిఆర్జిటిఏలో గురుకుల ఉపాధ్యాయులు మరియు ప్రతి జిల్లాలో, ఉమ్మడి జిల్లా అనుకోకండి, కొత్త జిల్లా పరంగా పిఆర్జిటిఏకు జిల్లా బాడీలు ఉన్నాయి. వాళ్ళందరితోని మీటింగ్ పెట్టుకొని సభ్యత నమోదు ఎలా చేద్దాం అన్నప్పుడు చాలా మంది ఏం చెప్పారంటే, సార్ మనం కూడా మన ఉపాధ్యాయులకు ఎవరైనా అవుట్ సోర్సింగ్ కానీ, మిగతా రెగ్యులర్ ఉపాధ్యాయులు కానీ ఎవరైనా ఏమన్నా జరిగిన ప్రమాదశాత్తు వాళ్ళు ప్రాణాలు కోల్పోయినప్పుడు మనం ఏదైనా సహాయం చేస్తే బాగుంటుంది అని మనకు క్వశ్చన్స్ రేజ్ అయినప్పుడు ఈసారి ఏం చేశామంటే ఆ 300 కాస్త 200 పెంచుకుంటూ 500 రూపాయలు సభ్యత నమోదు చేస్తున్నాము. 500 రూపాయలలో 200 రూపాయలు మన గురుకుల ఉపాధ్యాయుల సంక్షేమం కొరకు సంక్షేమ నిధికి తరలించబడుతుంది. ఎవరైనా ప్రమాదవశాత్తు ఎవరికైనా ఏమన్నా జరిగితే వారికి సంఘం తరపు నుండి, అంటే ఎవరైతే సభ్యతం తీసుకున్నారో వాళ్లకు సంఘం తరపు నుంచి 1,00,000 రూపాయలు వాళ్ళ కుటుంబానికి ఇవ్వడం జరుగుతుంది. ఇంకా మిగతా 300లలో మా జిల్లా బాడీకి, రాష్ట్ర స్థాయి వాళ్ళకు మన డైలీ వారి ఖర్చులు కానీ, సంఘ సంక్షేమం, ఇంకా వేరే కార్యక్రమాలకు వినియోగించడం జరుగుతుంది. చాలా సంఘాలు మీరు అన్నట్లుగానే సభ్యత నమోదు కింద చాలా గొప్పగా ప్రారంభిస్తారు. ఆ తర్వాత
ఆ సంఘం యొక్క లక్ష్యాలు మర్చిపోతారు. అసలు మీరు ఈ సంఘాన్ని స్థాపించిన తర్వాత, మీరు సభ్యత నమోదు చేసిన తర్వాత మీ లక్ష్యాలు ఏ రకంగా ఉండబోతున్నాయి? లక్ష్యాలు అని అంటే మాకు చాలా ఇబ్బందులు ఉన్నాయి, చాలా సమస్యలు ఉన్నాయి. పిఆర్జిటి స్థాపించిన తర్వాత మర్చిపో కొన్ని చెప్తాను నేను. అంటే సభ్యత నమోదుకు వెళ్ళకముందే మాకు ఒక టైం టేబుల్ సమస్య అనేది ఒకటి ఉండే. ఆ మొట్టమొదటిగా పిఆర్జిటిఏ ఆ సమస్యను ఎత్తుకొని, అంటే మిగతావి ఏవో వచ్చినాయి పోయినాయి సమస్య ఉంది అని చెప్పడం తప్ప ఏం చేయడం లేదు. పిఆర్జిటి వచ్చిన తర్వాత టైం టేబుల్ సమస్యను ముఖ్యమంత్రి స్థాయి దగ్గర నుండి, ఈ యొక్క సొసైటీలో ఉండే అధికారుల దగ్గర నుండి ముఖ్యమంత్రి స్థాయి దగ్గర వరకు తీసుకెళ్లి ఆ టైం టేబుల్ అనేది సవరించుకోవడం జరిగింది. ఇంకా ఒక బీసీ వెల్ఫేర్ లో ఇంకా అది కాలేదు. నిన్న మొన్నటి సోషల్ వెల్ఫేర్ లో అయింది. మొట్టమొదటిగా మన మైనారిటీలో అయ్యింది. మిగతా అంటే పిఆర్జిటి ఒకటే పట్టుకుందంటే అది పట్టు వదలని విక్రమార్కుల్లాగా అది అయ్యే వరకు కూడా మడమ తిప్పకుండా పోరాడుతుంది. అలాగే గురుకుల చరిత్రలో, గురుకుల పాఠశాలల చరిత్రలో ఒక ఉపాధ్యాయుడు ఒక పబ్లిక్ హాలిడే రోజు కానీ ఒక సండే రోజు కానీ వర్క్ చేస్తే వారు కాంపెన్సేటరీ క్యాజువల్ లీవ్ అనేది చరిత్రలో లేదు. ఎందుకంటే కొన్ని సోషల్ వెల్ఫేర్ అనేది చాలా ఏళ్ల నుంచి ఉంది. బీసీ కంటే కూడా మైనార్టీ కంటే సోషల్ వెల్ఫేర్ లో పలు సంఘాలు ఉన్నాయి, ఒక 20 దాకా సంఘాలు ఉన్నాయి. వాళ్ళ ఎంప్లాయీస్ ఒక 30 ఏళ్ల నుంచి ఉన్నారు. వాళ్ళని అడుగుతూ తెలుస్తుంది ఏందనంటే 30 ఏళ్ల నుంచి కూడా ఎవరు సాధించలేంది పిఆర్జిటిఏ స్థాపించిన సంవత్సరంన్నరలోనే ఆ చేంజ్ అనేది తీసుకువచ్చింది. దానివల్లనే ఉపాధ్యాయులు అందరూ కూడా ఆకర్షితులు అవుతున్నారు. కాబట్టి మాకు ఇంకా ముందు ఇంకా చాలా గోల్స్ ఉన్నాయి. అది చెప్పుకుంటూ ముఖ్యంగా ఏంటంటే గురుకులోపాధ్యాయులు అందరూ కూడా పిఆర్జిటిలో సభ్యత్వం ఎందుకు తీసుకోవాలి అంటే ఏకైక గురుకుల సంఘం పిఆర్జిటిఏ కాబట్టి ప్రతి ఒక్క గురుకుల ఉపాధ్యాయుడు కూడా ఈ సంఘం మనదైన సంఘం, మన గురుకుల సంఘంలో సభ్యత్వం తీసుకుంటే సంఘం అనేది బలోపేతం అవుతుంది. సంఘం బలోపేతం అయితే ఉపాధ్యాయుడు బలోపేతం అవుతాడు. ఉపాధ్యాయుడు బలోపేతమై సంఘం రెండు బలోపేతం అవుతే తప్పనిసరిగా ఎటువంటి పెద్ద ప్రాబ్లమ్స్ అయినా, అందులో ముఖ్యంగా 010 కావచ్చు, ఇంకా చాలా ఉన్నాయి, అవన్నీ కూడా సాధ్యపడతాయని చెప్పడం కొరకే సభ్యత నమోదు. గవర్నమెంట్ దృష్టికి కూడా ఈ సభ్యత ఎంత ఎక్కువ సభ్యతం ఉంటే అంత పెద్ద సంఘంగా ఎదిగి మనకు రికగ్నిషన్ అనేది కూడా వస్తుంది. కాబట్టి ఉపాధ్యాయులందరూ గమనించి తప్పనిసరిగా గురుకుల ఉపాధ్యాయుడు ఎవరైనా సరే, కాంట్రాక్ట్ కావచ్చు, అవుట్ సోర్సింగ్ కావచ్చు, రెగ్యులర్ కావచ్చు, అందరూ కూడా మన ఏకైక గురుకుల సంఘమైన పిఆర్జిటిఏలో సభ్యత్వం తీసుకోవాలని అభ్యర్థిస్తున్నాం. మీరు అనుకున్నట్టుగా ఈ పిఆర్జిటిఏలో ఇప్పుడు చాలా సొసైటీలు ఉన్నాయి. ఒకటి వచ్చేసి బీసీ సొసైటీ ఉంది, ఎస్సీ సొసైటీ ఉంది, ఎస్టీ ఇలా ఉన్నాయి. కాబట్టి ఈ సంఘాలన్నీ మీ దాంట్లో ఉన్నాయా? ఉంటే ఈ సంఘంలో మీరు ఇచ్చేటువంటి సలహాలు ఏంది, సూచనలు ఏంది? మీరు అన్నట్టు పిఆర్జిటిఏ అంటే ఇది 5 సొసైటీల సంగమనం. సంగమం ఎలా అంటే ఇందులో మా దాంట్లో మైనారిటీ నుండి ఉన్నారు, బీసీ వెల్ఫేర్ నుంచి ఉన్నారు, సోషల్ వెల్ఫేర్ ఉంచారు, ట్రైబల్ నుంచి ఉన్నారు, జనరల్ సొసైటీ. అన్ని సొసైటీలను తీసుకొనే ఒక పిఆర్జిటిగా స్థాపించడం. అన్ని 5 సొసైటీల నుండి 5 మంది లీడర్లు ఉన్నారు. పిఆర్జిటిఏలో జిల్లా బాడీలలో కూడా ప్రతి సొసైటీ నుంచి ఉన్నారు. అందరూ కలుపుకొనే ఈ సంఘం అనేది స్టార్ట్ చేసినాము. ఇప్పటికి నడుస్తుంది. ఏకైక సంఘం, అదే చెప్తున్నాం కదా, రాష్ట్రంలో ఉన్న ఉపాధ్యాయ సంఘాలలో 2-3 సంఘాలకు జిల్లా బాడీలు ఉన్నాయి తప్ప మిగతా ఏ సంఘాలకు చాలా తక్కువ ఉన్నాయి. అందులో మరి 3వ-4వ స్థానంలో మన పిఆర్జిటి వస్తుంది. అందుకే పిఆర్జిటిని నమ్మి, ఎందుకంటే గురుకులాలు ఏర్పడి 2016లో ఏర్పడ్డాయి. అప్పుడు కూడా చాలా సంఘాలు, టీచర్ల సంఘాలు వెళ్ళాయి. కానీ ఇప్పటి వరకు కూడా పిఆర్జిటి స్థాపించే వరకు కూడా వాళ్ళకు జిల్లా బాడీలు గురుకులాలు లేవు. అంటే అర్థం చేసుకోవాలి ఎందుకు ఆకర్షితులు అయ్యారు ఉపాధ్యాయులు అంటే, ఈ సంఘం నా సంఘం, పిఆర్జిటి అనేది నా సంఘం, నా అస్తిత్వం అని ఉపాధ్యాయులు ముందుకొచ్చి పనిచేస్తున్నారు. తప్పనిసరిగా పిఆర్జిటి అనేది చాలా ముందుకు వెళ్తుంది. రాబోయే రోజుల్లో ఒక పెద్ద ప్రధాన గురుకుల సంఘంగా మారుతుంది రాష్ట్రంలో అని మేము భావిస్తున్నాం. సరే, మీరు అనుకున్నట్లుగా ఈ పిఆర్జిటిలోనే ఒక ఉపాధ్యాయుడు ఎందుకు సభ్యత్వం తీసుకోవాలని చెప్పి మీరు అనుకుంటున్నారు? నేను ఇందాక చెప్పినట్టు పిఆర్జిటిఏలో ఉపాధ్యాయుడు అంటే కేవలం గురుకుల ఉపాధ్యాయుడు కంపల్సరీ ఇందులో సభ్యత తీసుకోవాలి. ఎందుకు తీసుకోవాలి అని అంటే ఇది మన ఆత్మగౌరవం, మన అస్తిత్వం. గురుకుల సంఘం ఇప్పుడు ఇందాక చెప్పినట్టు 1,00,000 మంది టీచర్లకు 150 సంఘాలు ఉన్నట్టు 35,000 మంది గురుకుల ఉపాధ్యాయులకు 15,000 మంది గురుకుల నాన్ టీచింగ్ స్టాఫ్ కి ఉన్నది ఏకైక సంఘం పిఆర్జిటిఏ. నేను ఇందాక చెప్పినప్పుడు సోషల్ వెల్ఫేర్ లో కొన్ని సంఘాలు ఉన్నాయి, ట్రైబల్లో ఉన్నాయి, కానీ అవన్నీ అచేతన స్థితిలో ఉన్నాయి. కాబట్టి పిఆర్జిటిఏ అనేది గత 1.5-2 సంవత్సరాల నుంచి ఏ రకంగా పనిచేస్తుంది అందరు ఉపాధ్యాయులకు తెలుసు.
మీ అందరూ తెలుసు, మీరు వాట్సాప్ లో మెసేజ్ పెట్టడానికి కూడా వెనుకాడిన రోజు నుండి ఇప్పటి వరకు పిఆర్జిటి అనేది మీ వెంట ఎలా ఉంటుంది అనేది చూస్తున్నారు. మీకు ఏ సమస్య వచ్చినా పిఆర్జిటి చెప్పుకుంటున్నారు. ప్రతి ఒక్కరికి కూడా పిఆర్జిటి నమ్మకం ఏర్పడింది. ఎందుకనంటే మేము సాధించిన కొన్ని మచ్చుగా ఇందాక చెప్పిన టైం టేబుల్ కావచ్చు, మన సిసిఎల్ మైనారిటీలో వచ్చింది, మిగతా అన్నిట్లో వస్తుంది కంపల్సరీగా. నైట్ స్టే చేసిన వాళ్ళు ఉదయం 9 గంటలకు పోవడం కావచ్చు. మేము అసలు మా ప్రధాన లక్ష్యం ఏంటంటే అసలు టీచర్ అనేవాడు నైట్ స్టే చేయొద్దని. తప్పనిసరిగా పిఆర్జిటి లక్ష్యాలలో, దీర్ఘకాలిక లక్ష్యాలలో ఒకటి ఉంటుంది, టీచర్ అనేవాడు ఓన్లీ టీచింగ్కే ఉండాలి, నాన్ టీచింగ్ డ్యూటీలు చేయొద్దు. ప్రతి గురుకులంలో ఒక వార్డెన్ పోస్ట్ ఉండాలి, కేర్ టేకర్ పోస్ట్ ఉండాలి, వాళ్ళు పిల్లల్ని చూసుకోవాలి. ఇది ఒక టీచర్ల గురించే కాకుండా మన సమగ్ర ఏదైతే మన పిల్లల గురుకులాల చదివే పిల్లల సమగ్ర అభివృద్ధికై పాటుపడాలంటే మన సంఘమై ఉండాలి తప్పనిసరి. ఎందుకంటే మన సంఘం ఎందుకంటున్నంటే పిఆర్జిటి గురుకుల సంఘం గురుకులాలను ఎప్పుడు కూడా అభివృద్ధి చేసే విధంగానే మాట్లాడుతుంది తప్ప గురుకులాలను టీచర్లకే ఉండాలి, పిల్లలకే పట్టించుకోకుండా అలాంటివి ఉండవు. కంపల్సరీ టీచర్లకు ఎంత అయితే విలువ ఇస్తా, ఎంత టైం ఇస్తుందో ఈ గురుకుల సంఘమైన పిఆర్జిటి ఉపాధ్యాయ ప్లస్ స్టూడెంట్స్ వాళ్ళందరిని దృష్టిలో పెట్టుకొని మన సంఘం ప్రాతినిధ్యాలు వహిస్తుంది. ఇప్పుడు మాకు ముందుగా ఇంకా ఇప్పుడు ఎలా అయితే చెప్పానో ఒక పెద్ద ఎగ్జాంపుల్ చెప్తాం. పిఆర్జిటిలోనే గురుకుల ఉపాధ్యాయులు ఎందుకు తీసుకోవాలంటే ఇంతవరకు కూడా గురుకులాలు స్టార్ట్ అయ్యి ఒక 9-10 సంవత్సరాలు అవుతుంది. ఇంతవరకు కూడా గవర్నమెంట్ నుంచి వచ్చిన డైరెక్ట్ సర్క్యులర్ మనకి ఇంప్లిమెంట్ కాలేదు. మళ్ళీ సొసైటీల ద్వారా ఇంప్లిమెంట్ అయ్యేది. కానీ మొన్న వచ్చిన హెల్త్ కార్డులో అన్ని సొసైటీలకు హెల్త్ కార్డు వర్తింపజేస్తూ ఒక గవర్నమెంట్ నుంచి జీవో జారీ అయింది. దాంట్లో పిఆర్జిటి పాత్ర చాలా ముఖ్యం. ఎందుకంటే అన్ని సంఘాలను కూడా ముఖ్యమంత్రి పిలిచి ఆ రోజు హెల్త్ స్కీమ్ ని అనౌన్స్ చేసే రోజు పిఆర్జిటి రాష్ట్ర అధ్యక్షునిగా నేను వెళ్ళి ముఖ్యమంత్రి గారిని కలిసి, సార్ ఇక్కడ మా గురుకుల ఉపాధ్యాయులు ఇంతమంది ఉన్నారు, వీళ్ళకు కూడా ఇప్పుడే హెల్త్ కార్డు ఇవ్వాలి అదే మెంబర్షిప్ తో అని చెప్పడం జరిగింది. ఇమీడియట్లీ ముఖ్యమంత్రి గారు సిఎస్ గారికి చెప్పడం జరిగింది. దాంతోనే ఈ రోజు మన హెల్త్ స్కీమ్ లో గురుకుల టీచర్లు కూడా భాగస్వాములు అయ్యారు. సో ఇది పిఆర్జిటి పనితీరు. అలాగే దిలీప్ రెడ్డి గారు, మీరు అన్నట్లుగా గత 2 సంవత్సరాలుగా మీ సొసైటీలో సభ్యం తీసుకున్న ఉపాధ్యాయులకు మీరు ఏ రకంగా న్యాయం చేశారు, రాబోయే రోజుల్లో మీ సొసైటీలో చేరే ఉపాధ్యాయులకు మీరు ఏ రకంగా న్యాయం చేయబోతున్నారు? గత సంవత్సరము సభ్యత్వం తీసుకున్న వారికి, తీసుకోని వారికి అందరికి కూడా గురుకుల ఉపాధ్యాయుడు అయితే వాళ్ళు ఏదైనా సమస్య చెప్పినట్లయితే ఇమీడియట్లీ సొసైటీకి వెళ్ళి వాళ్ళ సమస్య గురించి అధికారులకు వివరించి తక్షణమే లేదా అంటే కొన్ని రోజులు టైం తీసుకొని అధికారులతో చర్చించి వాళ్ళ సమస్యను సాధించడానికి మేము కృషి చేశాము. మేమే కాకుండా మాకున్న జిల్లా బాడీలు, రాష్ట్ర బాడీ అందరూ కూడా కలిసిమెలిసి పనిచేసుకునే సంఘం మన పిఆర్జిటి. ఈ పిఆర్జిటిలో మీరు గత 2 సంవత్సరాలుగా ఎంత మేర సభ్యతం చేసినారు? మీరు రాబోయే రోజుల్లో ఇంకెంత మెంబర్షిప్ మీరు చేద్దామని అనుకుంటున్నారు? గత సంవత్సరము పిఆర్జిటిలో కొంతమేరకు సోషల్ వెల్ఫేర్, ట్రైబల్ జనరల్ సొసైటీ నుండి కొంతమేరకు వచ్చింది. బీసీ వెల్ఫేర్ మరియు మైనారిటీలో దాదాపుగా 60%, అంటే బీసీలో 60%, మైనారిటీలో 98% మన సభ్యత్వం తీసుకున్న టీచర్లు ఉన్నారు. ఈ సంవత్సరం మా టార్గెట్ వచ్చేసి అన్ని 5 సొసైటీలను కలుపుకొని ఒక 10,000 మెంబర్షిప్ వస్తే మన పిఆర్జిటికు రికగ్నిషన్ గురించి మన గవర్నమెంట్ ప్రతిపాదించడం కొరకు చూస్తున్నాము. అలా అవుతుందని ఆశిస్తున్నాం. నేను దాదాపుగా నేను ఈ జర్నలిజం చూస్తున్నాను. ఈ గురుకుల సొసైటీలు కావండి, గురుకుల ఉపాధ్యాయులు చాలా రోజులు సమస్యలు ఎదుర్కొంటారు. పేపర్లో కానీ టీవీలలో చాలా సమస్యల గురించి వచ్చినాయి. మీరు ఈ సమస్యల పైన మీకున్న అవగాహన ఏ రకంగా ఉంది? రాబోయే రోజుల్లో ఈ ఉపాధ్యాయులకు, ఈ గురుకుల ఉపాధ్యాయులకు మీరే న్యాయం చేయబోతున్నారు? ఇందాక మీరు చెప్పినట్టు పేపర్లో చూశాను అని అంటున్నారు కదా, టీవీలో పేపర్లో. యాక్చువల్లీ గ్రౌండ్ రియాలిటీస్ చెప్పాలంటే ఎవరు కూడా చెప్పలేరు. ఎందుకంటే గ్రౌండ్ రియాలిటీ ఎవరు చెప్తారు? ఎవరైతే గ్రౌండ్ లో పనిచేస్తున్న వాళ్ళంటే పాఠశాల స్థాయిలో పనిచేస్తున్న వాళ్ళకి గ్రౌండ్ రియాలిటీస్ తెలుసు. ఈ గ్రౌండ్ రియాలిటీ తెలిసి తెలియకుండా కొంతమంది పేపర్లు కానీ, వీడియోలు కానీ, ఇలా యూట్యూబర్స్ కానీ చేస్తుంటారు. కానీ గ్రౌండ్ రియాలిటీస్ తీసుకొని ఆ సమస్యను అధికారుల దృష్టికి తీసుకెళ్లి అక్కడ సాల్వ్ అయితే, లేకుంటే మంత్రుల వెల్ఫేర్ మినిస్టర్ దగ్గరికి తీసుకెళ్లి ఆ సమస్యను సాల్వ్ చేసే విధంగా మన పిఆర్జిటిఏ పనిచేస్తుందని మేము ఒక గురుకుల సంఘంగా హామీ ఇస్తున్నాము. నేను చూసినంత వరకు చాలా వరకు ఈ ఉపాధ్యాయ సంఘాలు ఏవైతే ఉన్నాయో సొసైటీకి సంబంధించి, మీ గురుకుల కావచ్చు, దీనికి సంబంధించి చాలా విషయాలు సొసైటీ చైర్మన్లు కావచ్చు, వాళ్ళు చాలా వరకు ఈ సమస్యలు చేయకపోవడం వల్ల నాకు దృష్టింత వరకు వాళ్ళ ఉపాధ్యాయులు నా దగ్గరకు మొరబెట్టుకోవడం జరిగింది.
ఈ సంఘాల నుంచి ఇంకా ఉపాధ్యాయులు ఏ రకంగా ఇబ్బందులు ఎదుర్కోపోతున్నారు, ఆ ఇబ్బందులు మీ రకంగా తొలగించదలుచుకున్నారు మీరు? ఇందాక అన్నట్టు మీరు అది ఖచ్చితమే. అది పిఆర్జిటి అంటే స్టార్ట్ చేసే కంటే ముందు వాళ్ళ ఉపాధ్యాయులకి ఏంటంటే ఎవరు చెప్పుకోవాలి, అసలు చెప్పే వాళ్ళే కాదు, వాట్సాప్ లో కూడా మెసేజ్ చేసే ధైర్యం లేకుండే ఉపాధ్యాయులకు. మన సంఘం స్థాపించిన తర్వాత ధైర్యంగా చెప్పుకోగలుగుతున్నారు. మేము కూడా దాన్ని తీసుకెళ్లి అధికారులకు చెప్పుతున్నాము ప్రాపర్ గా, వాళ్ళు కూడా వింటున్నారు. ఎందుకంటే సంఘం బలం అనేది చాలా ఇంపార్టెంట్. అదే చెప్తున్నాను ఉపాధ్యాయులందరికీ కూడా, మీరందరూ కూడా సంఘాన్ని బలోపేతం చేస్తే మీకు అసలు సమస్యలు అనేది ఉత్పన్నం కావడం కూడా కష్టమే. ఎందుకంటే గ్రౌండ్ లెవెల్లో ఒక సంఘం ఉంది, అడుగుతారనే భయం ఉంటే కొంతమంది అధికారులు ఇబ్బంది పెట్టే అధికారులు కూడా ఇబ్బంది పెట్టరు. అలాగే దిలీప్ రెడ్డి గారు, నాకు తెలిసినంత వరకు ఈ సంఘాలు ఏవైతే ఉన్నావో ఇప్పుడు ఈ గురుకుల సొసైటీలో అంటే ఎస్టీ బీసీ ఇలా ఉన్నాయి కదా, అన్ని ఒకే గొడుగు కింద తీసుకోవడానికి ఏమైనా ఇబ్బందులు ఏమన్నా ఉన్నాయి, లేకపోతే ఒక గొడుగు కిందకి వస్తే వచ్చే నష్టమైంది? నేను ఇదివరకే ఇంటర్వ్యూలో చెప్పినట్టు మా సంఘ ఉద్దేశం కూడా ఒకటేనండి. ఇవన్నీ కూడా 1,00,000 మంది ఉపాధ్యాయులకు ఒక స్కూల్ ఎడ్యుకేషన్ డైరెక్టరేట్ ఉన్నప్పుడు ఈ 35,000 మందికి ఎందుకు 5 మంది సెక్రటరీలు, ఎందుకు 5 సొసైటీలు? మేము అనేది అదే, కామన్ డైరెక్టరేట్ అనేదే మా ఉద్దేశం. మా పిఆర్జిటి అందరూ కూడా ఉపాధ్యాయులు అందరూ కూడా సంఘటితమయ్యి పిఆర్జిటిని బలపరిస్తే తప్పనిసరిగా కామన్ డైరెక్టరేట్ అని వస్తుంది. అది కూడా డిపార్ట్మెంట్ ఆఫ్ రెసిడెన్షియల్ ఎడ్యుకేషన్ అని రాబోతుంది. అది కంపల్సరీగా వస్తుందని మా ఆశతో ఉన్నాం మేము. అది వస్తుంది కూడా, అది పిఆర్జిటితోనే సాధించడం జరుగుతుంది. రాబోయే రోజుల్లో ఈ పిఆర్జిటి తరఫున సభ్యత్వం నమోదు అయిపోయిన తర్వాత మీరు ఇచ్చే భరోసా ఉపాధ్యాయులకు ఏ రకంగా ఉండబోతుంది? కరెక్ట్, రైట్ క్వశ్చన్ అండి. సభ్యత్వ నమోదు అనేది సంఘాన్ని బలపరచడానికి. అందులో ఇందాక చెప్పినట్టు ఎవరికైనా ఏమన్నా ప్రమాదవశాత్తు ఏమన్నా జరిగితే మన సంఘ తరపు నుంచి 1,00,000 రూపాయలు ఇచ్చి ఆదుకుంటాము. మరియు సంఘంలో సభ్యత్వం అనేది డబ్బులు ఒకటి కాదు. సంఘంలో సభ్యత్వం అనేది మన ఇంటిని మనము స్ట్రాంగ్ చేసుకోవడమే. గురుకుల ఉపాధ్యాయుడు అనేవాడు పిఆర్జిటిల మెంబర్షిప్ లేకుంటే చాలా నష్టపోతారు. ఎందుకనంటే ఒకటే సింపుల్ లాజిక్, నీకున్న ఏకైక సంఘము పిఆర్జిటిఏ. నువ్వు ఆ సంఘంలోనే సభ్యత్వం లేకుండా మిగతా ఏదో వేరే జనరల్ గా ఉండే సంఘాలకు సభ్యత్వం చేస్తే నష్టపోయేది ఎవరు? ఉపాధ్యాయుడే. అదే ఇక్కడ మెంబర్షిప్ చేస్తే ఏంటి, మన సంఘాన్ని బలోపేతం చేసుకోవచ్చు. గవర్నమెంట్ కి రేపన్నాడు ప్రతిపాదించినప్పుడు మాకు ఇంతమంది ఉన్నారు, మాకు సపరేట్ గా రికగ్నిషన్ కావాలి అన్నప్పుడు రికగ్నిషన్ ఇస్తుంది. ఇచ్చినప్పుడు ఏముంటదంటే సింపుల్ లాజిక్ ఇన్లా గవర్నమెంట్ స్టాఫ్ జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ మెంబర్స్ పిలిచినప్పుడు మనను కూడా పిలుస్తారు. పిలిచినప్పుడు ఒక 10 ప్రాబ్లమ్స్ చెప్పినప్పుడు ఒక్క ప్రాబ్లం అయినా సాల్వ్ అవుతుంది. అదే నువ్వు మిగతా జాయింట్ స్టాఫ్ కౌన్సిల్లో గురుకుల ఉపాధ్యాయుడే లేనప్పుడు వాళ్ళ సమస్యలు చెప్పుకుంటారు తప్ప గురుకుల ఉపాధ్యాయుల సమస్యలు చెప్పే ఆస్కారమే లేదని నేను చెప్తున్నాను. మీ పిఆర్జిటిఎస్ సంఘం రాష్ట్ర స్థాయిలో చాలా బలంగా కనిపిస్తుంది, కానీ జిల్లా స్థాయిలో ఆ రకంగా నాకు కనిపించాలని చెప్పి చాలా మంది ఉపాధ్యాయ సంఘాలు నాకు చెప్తున్నారు. మీ సంఘం సంబంధించి ఈ రాబోయే రోజుల్లో ఈ జిల్లా స్థాయిలో మీ పిఆర్జిటి ఎలా బలోపేతం చేస్తున్నారు? తప్పనిసరిగా మీరు అన్నది కొన్ని చోట్ల అది నిజమే. ఎందుకంటే సంఘం స్థాపించి 2 సంవత్సరాలు అవుతుంది. 2 సంవత్సరాల పసికందు పిఆర్జిటి అనేది. తప్పనిసరిగా జిల్లా స్థాయిలో బలోపేతం అవుతుంది. అది చేసేది మొత్తం బాధ్యత కూడా రాష్ట్ర స్థాయి లీడర్గా మా రాష్ట్ర స్థాయిలో ఉన్న లీడర్స్ అందరము తీసుకుంటాము. మేము పిఆర్జిటి మెంబర్షిప్ డ్రైవ్ లో కూడా రాష్ట్ర స్థాయి నాయకులందరూ కూడా పాల్గొనడం జరుగుతుంది. తప్పనిసరిగా జిల్లా స్థాయి కూడా బలోపేతం చేస్తాం. ఇప్పుడు ఈ సంఘాల్లో చాలా వరకు ఈ కాకలదీన వ్యక్తులు ఉంటారు, అంటే 40 సంవత్సరాలు 50 సంవత్సరాల వ్యక్తులు ఎక్కువ ఉంటారు. అలాంటి వ్యక్తులు కాకుండా మీ సంఘాల్లో యువకుల్ని అంటే కొత్త రిక్రూట్మెంట్ అయిన వాళ్ళని ఈ రకంగా మీరు మీ సంఘాలు వాళ్ళు లీనమైతే చేస్తున్నారు చెప్పగలరు? మేము ఇందాక అన్నట్టు అసలు గురుకులాలో ఒక 600 గురుకులాలు కొత్త గురుకులాలు అంటే 2016 తర్వాత స్టార్ట్ చేసినవే 700 పైచిలుకు. సో 2018 తర్వాత వచ్చిన ఉడుకు రక్తం యంగ్ గురుకుల టీచర్లే చాలా మంది ఉన్నారు. మిగతా అంతకంటే ముందున్న వాళ్ళు క్రమక్రమేణి వాళ్ళు రిటైర్ అయిపోతున్నారు. వాళ్ళందరినీ కూడా తీసుకొని, ఎందుకంటే నేను కూడా దానికి చెందిన వ్యక్తినే కాబట్టి 2018లోనే వచ్చాను కాబట్టి ఒకటే ఆలోచన, ముందు వ్యక్తుల ఆలోచన వేరే ఉండే, మాకు ప్యారిటీ స్కేల్స్ కావాలి లేదా ఇంకోటి ఉండే. మాకు ఒకటే చెప్తామంది అంటే ఈ జనరేషన్ గురుకుల టీచర్లది ఒకటే, మేము టీచింగ్ చేస్తాము, నాన్ టీచింగ్ డ్యూటీస్ కి వేరే వాళ్ళని రిక్రూట్ చేసుకోండి. అది సింపుల్ లాజిక్. మాకు ఎక్కువ జీతాలు ఇవ్వాల్సిన అవసరం లేదు. ఇప్పుడు కేర్ టేకర్ అనేది డెప్యూటీ వార్డెన్ అనేది తీసుకుంటే ఏమైతే టీచర్ల మీద బర్డెన్ అనే కాదు, ఒక టీచర్ని నువ్వు నాన్ టీచింగ్ కి ఉపయోగిస్తే ఒక టీచర్
చెప్పే సబ్జెక్ట్ మీద ఎఫెక్ట్ పడుతుంది. అది అల్టిమేట్లీ స్టూడెంట్కి ఎఫెక్ట్ పడుతుంది. కాబట్టి మేము చెప్పేది ఒకటే, టీచర్ అనేవాళ్ళు టీచింగ్కి నాన్ టీచింగ్ డ్యూటీలకు నాన్ టీచింగ్ని పెట్టుకోవచ్చు. కాబట్టి మా పందా పిఆర్జిటి ఈ జనరేషన్కి సంబంధించింది ఒకటే, టీచర్ అనేవాడు టీచర్ డ్యూటీ చేయాలి. అలాగే మీ సంఘం తరపున మహిళా ఎవరు ఉపాధ్యాయులు ఉన్నారో మీ సంఘం తరపున వాళ్ళకి ఇచ్చే మీరు అంటే మీరు వాళ్ళకి ఇచ్చే సలహా ఏంది? ఎందుకంటే చాలా రోజుల నుంచి వాళ్ళు ఈ నైట్ పూట డ్యూటీ వేయడం వల్ల, నైట్ షిఫ్ట్ వేయడం వల్ల చాలా సఫర్ అవుతుంది. కాబట్టి రాబోయే రోజుల్లో ఈ మహిళా ఉపాధ్యాయులకు సపరేట్గా ఈ ఈ ఈ ఏవైతే డ్యూటీస్ ఉన్నాయో వాడు విరమించడానికి దలుచుకున్నారా మీరేమన్నా? దీనికైతే ఒక పెద్ద సమస్యనే. ఎందుకంటే మీకు తెలుసో తెలియదో, గురుకులాలలో 80% మంది మా మహిళా సోదరిమణులే ఉన్నారు. నిజం చెప్పాలంటే 80% మంది మహిళా సోదరిమణులే. వాళ్ళందరికీ కూడా నేను ఒకటి చెప్పదలుచుకున్నా, సరే మీరు అందరూ బయటికి వెళ్ళలేరు, కానీ మన సంఘం పిఆర్జిటి గురుకుల ఏకైక సంఘము పిలిపించినప్పుడు బయటికి రండి, మెంబర్షిప్ డ్రైవ్లో పాల్గొనండి, మీరు చెయ్యండి, మిగతా వాళ్ళతో చేయించండి. దాని ద్వారా ఏమవుతుందంటే మెంబర్షిప్ పెరిగితే, సంఖ్యాబలం పెరిగితే సంఘం పెరుగుతుంది. పిఆర్జిటిఏ మెంబర్షిప్ చేసి మీరు సంఖ్యాబలం పెంచి రికగ్నిషన్ వరకు తీసుకెళ్తే, నేను పిఆర్జిటిఏ రాష్ట్ర అధ్యక్షునిగా మాటిస్తున్నాను మీకు, మన సంఘ బలం మాత్రం పెంచితే తప్పనిసరిగా కేర్ టేకర్ వ్యవస్థ, డిప్యూటీ వార్డెన్ వ్యవస్థ తీసుకొస్తాం. అప్పుడు మా మహిళా సోదరిమణులకు, మిగతా టీచర్లకు కూడా ఎవరికి కూడా నైట్ స్టే చేయాల్సిన అవసరం ఉండదు. కాబట్టి మీరు చేయాల్సింది సింపుల్, మహిళా సోదరులు అందరూ కూడా కలిసి కట్టుగా పిఆర్జిటిఏ సభ్యతను తీసుకోండి. ఒక రిక్వెస్ట్ అందరు టీచర్లకు, మహిళా మా సోదరిమణులందరికీ కూడా, ఎవరైనా, ఎందుకంటే పిఆర్జిటిఏలో పనిచేసేది రాష్ట్ర స్థాయి నుంచి కింది స్థాయి వరకు అందరూ కూడా గురుకుల ఉపాధ్యాయులే. మీరు ఏదైతే డ్యూటీలు చేస్తున్నారో క్షేత్రస్థాయిలో, స్కూల్ స్థాయిలో, కాలేజ్ స్థాయిలో, అవే డ్యూటీలు నేను రాష్ట్ర అధ్యక్షునిగా చేస్తాను, మరియు మా జిల్లా బాధ్యులు చేస్తారు, అందరు రాష్ట్ర బాధ్యులు అందరూ కూడా అవే డ్యూటీలు చేస్తారు. కాబట్టి ఆ డ్యూటీలను మినహాయింపు లేకుండా వాళ్ళు సెలవులు పెట్టుకొని మీ దగ్గరికి స్కూల్స్కి వచ్చినప్పుడు మీరు వాళ్ళని ఇబ్బంది పెట్టకుండా, చిన్న చిన్న సమస్యలు చెప్పుకుంటూ, ప్రిన్సిపల్ సమస్యలని, మాకు చిన్న ఇది ఉందని, మా బిల్డింగ్ సమస్య అని, మాకు ఇది ఒక ఇంక్రిమెంట్ రాలేదని, అట్లాంటి ఇబ్బందులు పెట్టకుండా, ఎందుకంటే ఆ సమస్యలు ఎప్పుడు ఉండేటివే, పెట్టకుండా మెంబర్షిప్ అనేది టక్కున వచ్చిన ఎంబడే మెంబర్షిప్ తీసుకొని వాళ్ళని స్వాగతం చెప్తూ, వాళ్ళకి మెంబర్షిప్ తీసుకొని ఇమీడియట్లీ సార్ ఏమన్నా ఉండని మెంబర్షిప్ అయితే ఫస్ట్ తీసుకుందాం, ఎందుకంటే గురుకుల ఉపాధ్యాయుని నేను కాబట్టి మన గురుకుల ఏకైక సంఘమైన పిఆర్జిటి మెంబర్షిప్ ఉండాలని చెప్తూ వారికి భరోసా ఇస్తారని నేను అభ్యర్థిస్తున్నాను. ఎందుకంటే చాలా శ్రమ ప్రయాసలకు ఓర్చుకొని సీఎల్లు పెట్టుకొని జిల్లా లీడర్, రాష్ట్ర స్థాయి లీడర్లు మీ స్కూల్కి రావడం జరుగుతుంది. మీరు ఏ మాత్రం అక్కడ ఇబ్బంది పెట్టినా కానీ సంఘానికే చాలా సంఘమే బలహీన పడే అవకాశం ఉంది. కాబట్టి అందరూ కూడా వచ్చిన మన పిఆర్జిటి లీడర్లను స్వాగతించి వాళ్ళకు ఇమీడియట్లీ మెంబర్షిప్ తీసుకొని పంపించగలరని కోరుతున్నాను. అలాగే మీరు ఈ సంఘంలో 2 సంవత్సరాలు పనిచేస్తున్నారు అంటున్నారు. కాబట్టి అసలు మీ సంఘం అంటే మీ సంఘంలో మీరు చేరిన ముందుకు అసలు మీ ప్రయాణం ఎలా సాగింది? ఎక్కడి నుంచి మీ ప్రయాణం మొదలైంది? మేము 2018లో గురుకుల ఉపాధ్యాయునిగా వచ్చినప్పుడు అసలు సంఘాలంటే తెలియదు, సంఘ కార్యక్రమాలంటే తెలియదు, అసలు సంఘాలు ఎలా పనిచేస్తాయో కూడా తెలియదు. అప్పుడు మేము వివిధ జనరల్ టీచర్ల సంఘాలు ఉన్నాయి కదా, నేను ఇందాక చెప్పినట్టు రాష్ట్రంలో 150 సంఘాలు ఉన్నాయి. కొన్ని సంఘాలతో తిరగడం జరిగింది, వాళ్ళ సంఘ కార్యక్రమాలతో పాల్గొనడం జరిగింది, వాళ్ళు ఎలా చేస్తున్నారు, ప్లస్ గురుకుల ఉపాధ్యాయుల గురించి సమస్యలపై వారితో చర్చించడం జరిగింది. కానీ ఇవన్నీ చర్చించినాక ఒక 2 సంవత్సరాలు వాళ్ళతో పయనించిన తర్వాత అర్థమైంది ఏంటంటే, వాళ్ళ ప్రధాన సమస్యలపై, వాళ్ళ ప్రాథమిక సభ్యుల యొక్క సమస్యలపై అధికారులు చర్చించి దాని సొల్యూషన్ కొరకే ఎక్కువ టైం వెచ్చించడం జరిగింది. కాబట్టి అప్పుడు మాకు ఆలోచనతో కొంతమంది మిత్రులతో కలిసి మనకెందుకు ఒక ప్రత్యేక సంఘం ఉండకూడదు అని అప్పుడు ఆలోచించి గురుకుల ఉద్యోగ ఉపాధ్యాయులకు ప్రత్యేక సంఘం ఉండాలనే మన ఈ గురుకుల పిఆర్జిటిఏ గురుకుల సంఘాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. మీరు పిఆర్జిటిఏ అధ్యక్షుడిగా బాధ్యత తీసుకున్న దగ్గర నుంచి మీ ప్రయాణంలో మీకు అత్యంత సంతృప్తికరమైన సంఘటన ఏం జరిగింది? అత్యంత సంతృప్తికరమైన సంఘటన ఏంటంటే, పిఆర్జిటి రాష్ట్ర అధ్యక్షుని అయిన తర్వాత ముఖ్యమంత్రి దగ్గర నుండి కింద అధికారి నుంచి ముఖ్యమంత్రి వరకు అందరినీ కలిశాను. కానీ అత్యంత సంతృప్తికరమైన ఏమైందంటే, గత గురుకుల చరిత్రలోనే ఎప్పుడు కూడా సాధించింది పిఆర్జిటిఏ ఐడియాతోని, పిఆర్జిటిఏ సంఘ సూచనతోని ఒక సిసిఎల్ కంపెన్సేటరీ క్యాజువల్ లీవ్ అనేది దొరికింది. ఇది ఒక చరిత్ర. ఇది ఎక్కడ కూడా గతంలో పనిచే గురుకులాలు 70 నుండి
గురుకులాలు ఉన్నాయి. ఇప్పటి వరకు కూడా ఎన్నో సంఘాలు పనిచేసినాయి గురుకులాలలో చిన్న చిన్నగా సొసైటీ వారీగా. వాళ్ళు ఎవరు సాధించింది సిసిఎల్ అనేది పిఆర్జిటి సంఘం సాధించింది. దాని ద్వారా ఏమైందనంటే మన గురుకుల టీచర్లు ఎప్పుడైతే సండే పబ్లిక్ హాలిడే రోజు డ్యూటీ చేస్తే వారికి ఒక రోజు సిసిఎల్ అంటే నెక్స్ట్ వాళ్ళు అదే రోజు ఆ రోజును ఇక్కడ గురుకుల టీచర్లకు ఇచ్చినందుకు ఒక రోజు వాళ్ళ ఫ్యామిలీతో గడపడానికి సిసిఎల్ అనేది రావచ్చింది. అది చాలా సంతృప్తికరణ ఇచ్చింది. ఇలాగే వేరే వేరే సమస్యలు కూడా సాల్వ్ అవుతాయని ఆశిస్తున్నాం. మీ నాయకత్వంలో అంటే మీ పిఆర్జిటిఏ సంఘం సంబంధించినటువంటి మీ అధ్యక్షులుగా మీరు సాధించినటువంటి విజయాలు ఏ రకంగా ఉన్నాయి? ఇందాక చెప్పినట్టు అసలు గురుకుల అస్తిత్వాన్ని అంటే గురుకుల టీచర్ అనేవాడు ఉన్నాడు, గురుకుల టీచర్లు అనే వాళ్ళు ఇక్కడ రాష్ట్రంలో ఉన్నారు, వాళ్ళు కూడా గవర్నమెంట్ నుంచి టీఎస్పీఎస్సీ ద్వారా లేకపోతే ట్రైబ్ రిక్రూట్మెంట్ ద్వారా వచ్చారు, వాళ్ళందరూ కూడా రెగ్యులర్ ఎంప్లాయీసే అనేది ఒక అస్తిత్వాన్ని మేము పిఆర్జీ స్థాపించిన తర్వాత అధికారి నుండి సెక్రటేరియట్ లో గల అధికారులు, సొసైటీ అధికారులు, మంత్రులు, ముఖ్యమంత్రి వరకు కూడా మా అస్తిత్వాన్ని చాటి చెప్పడం జరిగింది. ఇప్పుడు రాష్ట్రంలో మన సంఘం వచ్చిన తర్వాతనే గురుకుల ఉపాధ్యాయులు అనే వాళ్ళు ఉన్నారు, వాళ్ళు కూడా గవర్నమెంట్ ఉద్యోగులే, గవర్నమెంట్ నుండి జీతాలు పొందే ఉద్యోగులే అనేది ప్రతి ఒక్క ఆఫీసర్కి మన నాయకులకు తెలిసింది. అట్లాగే పిఆర్జిటిఏ సంఘంలో మీ మీ సభ్యులకు మీరు ఇచ్చే సందేశం ఎలా ఉంటుంది? పిఆర్జిటిఏ నాయకులకు, ప్రాథమిక సభ్యులకు, గురుకుల సమస్త గురుకుల టీచర్స్ కి అందరికి కూడా ఒకటే చెప్తున్నాను, మనము మన సంఘాన్ని బలోపేతం చేసుకోవాలి. ఎందుకనంటే మనం ఇంకా మన ఫ్యూచర్ చాలా ఉంది, మన ఫ్యూచర్ ప్లాన్స్ వేస్తూ ఉంటాము. అలాగే మన ఫ్యూచర్, మన పిల్లల ఫ్యూచర్ బాగుండాలంటే మనకంటూ ఒక పెద్ద బలమైన సంఘం ఉండాలి. సంఘం ఉంటేనే ఇంకా ఫ్యూచర్ లో రానున్న రోజులో చాలా సమస్యలు రాబోతున్నాయి. అసలు గురుకుల సిస్టమ్ ఎగ్జిస్టెన్సే ఒక క్వశ్చన్ మార్క్ కాబోతుంది. కాబట్టి మన సంఘం బలోపేతం చేయాల్సిన బాధ్యత ప్రతి ఒక్క గురుకుల టీచర్ మీద ఉంది. నా రాష్ట్ర అధ్యక్షునిగా, ఫౌండర్ ప్రెసిడెంట్ గా పిఆర్జిటిని స్థాపించడం నా వంతు. ఈ 2 ఏళ్ల నుంచి దాన్ని కాపాడుకుంటూ స్థాపించి ఒక లెవెల్కి తీసుకొచ్చాము. ఇప్పుడు ప్రతి ఒక్క గురుకుల ఉపాధ్యాయుని బాధ్యత ఏంటంటే ఈ పిఆర్జిటిని ముందుకు తీసుకెళ్లడము, ఈ సంఘాన్ని ముందుకు తీసుకెళ్లడం మీ బాధ్యత. కాబట్టి ఇందాక చెప్పినట్టు ఏ టీచర్ కూడా మినహాయింపు లేకుండా ప్రతి ఒక్కరు కూడా 500 రూపాయలు ఇచ్చి తమ వంతుగా పిఆర్జిటిలో మెంబర్షిప్ తీసుకోండి. మీ దగ్గరికి రాకుంటే ఫోన్ చేసి అడగాలి. ఎందుకంటే నా సంఘం నా దగ్గర రాలేదు, నేను మెంబర్షిప్ తీసుకుంటాను సార్ అనే ధైర్యంతో మీరు మాకు ధైర్యాన్ని ఇస్తే మన సమస్యలు, మన ఫ్యూచర్ అంతా కూడా చాలా బాగుంటుందని మాటిస్తున్నాను. దిలీప్ రెడ్డి గారు, మీరు ఇచ్చే సందేశం వల్ల చాలా మంది మీ మీ సంఘం వైపు మొగ్గు చూపొచ్చు, కానీ మీ సంఘం వైపు మొగ్గు చూపని వ్యక్తులకు మీరు ఎలాంటి సందేశం ఇవ్వబోతున్నారు? ఒకటే, సంఘం వైపు మొగ్గు చూపకున్నా సరే గాని ఒకే ఒకటి ఆలోచించాలి మిత్రులందరూ కూడా. ఇంత శ్రమ ప్రయాసలకు ఓర్చి సంఘాన్ని స్థాపించి ఇంత ముందుకు తీసుకెళ్తున్నా మీరు మెంబర్షిప్ తీసుకోకున్నా సరే కానీ నెగిటివ్ కామెంట్స్తో నెగిటివ్గా ఉండకండి, పాజిటివ్గా ఉండండి. ఎందుకంటే ఇది మీ సంఘం, మీరు మెంబర్షిప్ తీసుకున్నా తీసుకోకపోయినా మీ సంఘం. ఒకటి, మనము మిగతా సంఘాలను బలోపేతం చేసి మెంబర్షిప్ ఇచ్చి బలోపేతం చేస్తే ఆ సంఘాలు బలోపేతం అయితే ఆ సంఘ సభ్యులు బలోపేతం అవుతారు, అందులో ఉన్న ఎంప్లాయీస్ బలోపేతం అవుతారు తప్ప మన గురుకుల ఉపాధ్యాయులం బలోపేతం కాము. ఎప్పటికీ ఇది గుర్తుపెట్టుకోండి. నువ్వు బలపడాలి అంటే గురుకుల సంఘం, ఏకైక గురుకుల సంఘమైన పిఆర్జిటిఏనే. కాబట్టి ఒకవేళ నీకు ఇంకోటి ఒక పెద్ద మాట చెప్తున్నాను, పిఆర్జిటి అనేది ఎటువంటి రాజకీయ పార్టీకి అఫిలియేటెడ్ గా పనిచేయదు. పిఆర్జిటి అనేది తప్పకుండా ప్యూర్ గురుకుల టీచర్స్ వెల్ఫేర్ గురించి పనిచేసే సంఘమే. ఎక్కడైనా మీ రాజకీయ భావజాలం అన్నీ కూడా ఇక్కడ పనిచేయవు. మీకు ఏమైనా అలాంటివి భావజాలం ఉంటే అది మనం బయట ఎప్పుడు కూడా చెప్పదు పిఆర్జిటి. మీ రాజకీయ భావజాలం వేరు, సంఘం వేరు. కాబట్టి ఒకటే అందరికి సూచిస్తున్నా, గురుకుల టీచర్ ప్రతి ఒక్కరు కూడా పిఆర్జిటిలో మెంబర్షిప్ తీసుకోండి, సంఘాన్ని బలపరచండి. ఈ గురుకుల ఉపాధ్యాయులు ఈ సంఘంలో చేరిన తర్వాత మాకు ఎదగలేమన్నటువంటి ఒక భావన ఉన్నది. ఆ భావన మీరు ఏ రకంగా వాళ్ళకు మీరు వచ్చే మోటివేషన్ ఏ రకంగా అంటే వాళ్ళు మీ ఏ రకంగా వాళ్ళు ముందు తీసుకెళ్ళాల్సుకున్నారు? గురుకుల టీచర్లు ఇప్పుడు ఒకటి, లీడర్ అనేవాడు 10 మంది లీడర్లను చేస్తూ ముందుకెళ్ళాలి. ఇప్పుడు ఇందులో గురుకుల సంఘంలో పనిచేసినందుకు ఫెసిలిటీ అంటే ఏం ఉండదు. ఇది ఒకటే, గురుకుల సంఘంలో వర్క్ చేసినందుకు లేకపోతే ప్రాథమిక సభ్యత్వం తీసుకున్నందుకు ఒకటే, మనకున్న సమస్యలను మనము ముందుకు తీసుకెళ్లి
పరిష్కరించబడే మాత్రమే ఒకటి ఉంటుంది తప్ప మిగతా దీంతో ఏమి ఒరిగేది ఉండదు. ఇదంతా ఒక ఎన్జిఓ లెక్క, ఒక నాన్ గవర్నమెంట్ ఆర్గనైజేషన్ లెక్క మనం ఒక సొసైటీలో జీవిస్తున్నాము, ఆ గురుకుల సొసైటీలో. కాబట్టి అందులో ఏమన్నా ప్రాబ్లమ్స్ వస్తే మన తోటి వాళ్ళకు సాయం చేసేది తప్ప దీంట్లో ఎదిగేది అదనే ఏముండదు. చివరగా ఇంటర్వ్యూలో నేను ఫైనల్గా ఒక క్వశ్చన్ ఏంటంటే, అసలు పిఆర్జిటిఏ అంటే ఏంది? ఈ పిఆర్జిటిఏకి సంబంధించినటువంటి మీరు ఒక విషయంలో ఏం చెప్పదలుచుకోరు ఈ విషయం గురించి? ఒకటే మాట అండి, పిఆర్జిటి అంటే గురుకుల అస్తిత్వం. సింపుల్. గురుకుల ఉపాధ్యాయుల ఉద్యోగుల అస్తిత్వం అనేది పిఆర్జిటిఏ. పిఆర్జిటి అనే పదాన్ని ప్రతి ఒక్క గురుకుల ఉపాధ్యాయుడు దీన్ని మనసున పెట్టుకొని దీన్ని మోస్తూ తిరగాల్సిన అవసరం ఎంతో ఉంది. ఎందుకంటే పిఆర్జిటిఏ జెండాను మోస్తే మన ప్రతి ఒక్క సమస్య ఏమంటారు కనుమరుగు అవుతుందని నమ్మకం ప్రతి ఒక్క ఉపాధ్యాయునికి కుదరాలి. అలాగే మీ మెంబర్షిప్ డ్రైవ్ ప్రారంభిస్తున్నారు కాబట్టి ఈ మెంబర్షిప్ డ్రైవ్ సంబంధించి చివరగా లాస్ట్గా మీ ఇచ్చే సందేశం కూడా అందరికి వెళ్ళాలి కాబట్టి అన్ని రాష్ట్ర స్థాయిలో, జిల్లా స్థాయిలో ఈ సంఘం సంబంధించిన సభ్యత్వాన్ని ముందు తీసుకుపోయే విధంగా మీ డ్రైవ్ గురించి ఒకసారి అందరికి ఎక్స్ప్లెయిన్ చేస్తే దీని మీద వాళ్ళకు ఒక రకమైన అవగాహన ఏర్పడుతుంది. కాబట్టి అందరూ దీనిలో జాయిన్ కావాలంటే స్పష్టంగా వాళ్ళకు ఒక విజన్ మీరు ఏర్పరచుకోవాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి మీ సంఘం తరఫున వాళ్ళకు అన్ని రకాలుగా ఒక సహాయ సహకారం కావచ్చు, ఇంకేమైనా కానీ వాళ్ళ ముందు తీసుకుపోయే విధంగా మీరు ఏ రకంగా వాళ్ళకు సలహా తెలుసుకున్నారు? ఒకటే, ఇందాక మీరు కొన్ని ప్రశ్నలకు చెప్పిన విధంగా మీరు తప్పనిసరిగా పిఆర్జిటిలో మెంబర్షిప్ తీసుకోవాలి. ప్రతి ఒక్క గురుకుల ఉపాధ్యాయులు కూడా మెంబర్షిప్ తీసుకుంటే మన సంఘం బలోపేతం అవుతుంది. బలోపేతం అవుతే గవర్నమెంట్ నుంచి జాయింట్ స్టాఫ్ కౌన్సిల్లో పిఆర్జిటిఏ కూడా మెంబర్షిప్ అవ్వడం జరుగుతుంది, మెంబర్గా కావడం జరుగుతుంది. దాని ద్వారా ఏమవుతుందనంటే మన గురుకుల సమస్యలు 100 రకాల సమస్యలు ఉన్నాయి. ఒక్కొక్క సమస్య జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ మీటింగ్ అయినప్పుడు చెప్పడం జరుగుతుంది. తప్పనిసరిగా అప్పుడు ముఖ్యమంత్రి స్థాయి, చీఫ్ సెక్రటరీ స్థాయి అధికారికి, ముఖ్యమంత్రి స్థాయి నాయకునికి సమస్య అనేది తెలుస్తుంది. దాని సొల్యూషన్ అనేది చాలా ఈజీగా వస్తుంది. అదే మన మెంబర్షిప్ లేకుండా తక్కువ మెంబర్షిప్ ఉండి ఏదో చిన్న సంఘాలుగా మిగిలిపోదామా అంటే దానికి కష్టం. అది ఇప్పుడు సమస్యలు సాధించడం చాలా కష్టం. కాబట్టి మేము రాష్ట్ర స్థాయిలో ఇంత కష్టపడి ముందుకు తీసుకెళ్తున్నాం. కాబట్టి మీరు కనీసం మీ స్కూల్ స్థాయిలో, జిల్లా స్థాయిలో మీరు మెంబర్షిప్ చేసి మిగతా టీచర్లతో చేయించి దీని గురించి డిస్కషన్ పెట్టి తప్పనిసరిగా గురుకుల పిఆర్జిటిఏ గురుకుల సంఘమైన పిఆర్జిటిఏ ఎవరైతే మెంబర్స్ మీ దగ్గరకు వచ్చినప్పుడు, డిస్ట్రిక్ట్ లీడర్షిప్ వచ్చినప్పుడు ఇమీడియట్లీ తెలుసు సార్ మాకు ఇది మన సంఘము, మెంబర్షిప్ చేస్తామని ఎటువంటి ఆలోచనకు గురి కాకుండా ఇమీడియట్లీ మెంబర్షిప్ తీసుకుంటారని ఆశిస్తున్నాను. ధన్యవాదాలు వేమిరెడ్డి దిలీప్ గారు. మీరు చాలా వరకు మేము ఏదైతే ఇప్పుడు సంఘంలో ఉన్నటువంటి టీచర్లకు ఈ సలహాలు ఇవ్వడం వల్ల రాబోయే రోజుల్లో ఈ సంఘం గురించి తెలుసుకొని ముందుకు పోతారు. మీ సంఘం రాబోయే రోజుల్లో బలంగా, గట్టిగా ఇంకా కొట్లాడుతూ ఉపాధ్యాయుల పైన, ఈ ఏదైతే గురుకుల ఉపాధ్యాయుల పైన కొట్లాడుతూ వాళ్ళ సమస్యలు తీరుస్తూ ఇంకా ముందుకెళ్ళాలని చెప్పేసి మా ఛానల్ తరపున మీకు ధన్యవాదాలు తెలుపుతున్నాం. ఈ యొక్క ఛానల్ను మా దగ్గరకు వచ్చి ఈ దిలీప్ రెడ్డి గారు ఇంత విపులంగా వాళ్ళకు వివరాలు ఇచ్చినందుకు మేము కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్.